నేను విశ్వానికి తండ్రి లాంటి వాడు అంటున్నాడు కదా. ఆ, తర్వాత ఏమంటాడు, నాకు ప్రత్యేకించి ఎవరి యందు దయా దాక్షిణ్యాలంటూ లేవు, అంతే, అందరినీ సమంగా చూస్తాను, సమానులే. నన్ను ఆశ్రయించే వాళ్ళందరికీ కూడా నా దయతో రక్షిస్తానని కూడా చెప్తాను. కృష్ణుడే కర్మ చేయి నీ వంతు, కాపాడట నా వంతు, వినుకుంటే నీ ధర్మం, వినకపోతే నీ కర్మం. కృష్ణ భగవాన్ బోధనలు ఇవన్నీ. భగవద్గీతలో ఇవన్నీ చెప్పడం అయితే జరిగింది. అనన్యా చింతయంతో మాం యోజన పర్యుపాసతే యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఖచ్చితంగా చెప్పాడు, అసలు ఏమాత్రం సందేహం లేకుండా. ఎవరైతే నన్నే సదా సర్వదా ఆశ్రయిస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాలని నేను మోస్తున్నాను అన్నాడే తప్ప చూస్తున్నాను అనలేదు. చూడడం వేరు, మోయడం వేరు. ఇది భగవత్ తత్వం ఏంటి అంటే, ఇప్పుడు ఆయన భక్త వత్సలుడు, భక్తితో ఉంటే ఆయన వాత్సల్యాన్ని పొందగలరు. భక్తి లేకుండా ఏ పని చేసినా ఆ వాత్సల్యాన్ని పొందడం కాదు. అలాగే ఆయన దయామయుడు, దయార్థ హృదయుడు, దీనానాథుడు అని చెప్పబడాడు. దీనత్వాన్ని ప్రకటిస్తేనే ఆయన నాథుడు. అంతే. అక్కడ ఏమాత్రం కాస్త గర్వము దర్పము అతనిలో దర్శనం, అతనిలో మనం నీలమైపోతేనే అతనికి చూపిస్తారు. మనం గర్వం చూపిస్తే నాథుడు. ఆయన ఆత్రత్రాణ పరాయణుడు. ఆత్రతతో అడిగితే అన్నీ ఇస్తారు. మీరు ఆత్రతో అడగాలి. అది ఆత్రతతో అడగకపోతే ఆయన ఏమీ ఇవ్వడు. ఆయన స్వరూపాన్ని ఆయన పతిత పావనుడు అని చెప్పాడు. అసలు పతితుడిని ఒప్పుకుంటే పావనం చేస్తాడు ఆయన. అలాగే తప్ప నేను ప్రతి పని చేసి దాంట్లో ఉన్న తప్పులకి మీరేమో క్లారిఫికేషన్స్ అన్ని ఇచ్చుకుంటూ పోతే ఆయన ఒప్పుకోరు కదా. కాబట్టి ఈ తత్వం చెప్పింది ఏంటి అంటే, మానవ శరీరంలో ఈ శరీరం లోపల వసించి ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఇది ఈనాటిది కాదు. దేహో దేవాలయ పురోక్త జీవ సదాశివ అని చెప్పడం జరిగింది. ఈ ఆత్మ ఏదో కొత్తగా వచ్చి ప్రవేశించిన ఆత్మ అయితే కాదు. అనేక జన్మల నుంచి అవినాభావ సంబంధంతో వాసనలతో వస్తూ ఉంది. కాబట్టి ఈ శరీరం యొక్క గుణాలు మారకపోతే ఆత్మ భగవంతుని యొక్క రూపం తత్వమసి. తత్ అంటే ఆ దేవుడే ఇక్కడ ఆత్మస్వరూపంగా వసించి ఉన్నాడని చెప్పేది తత్వాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ దేహంలో మనకి లోభ మోహ మదమాశ్చర్యాలకి కారణమైనటువంటిది ఏంటి అంటే మనస్సు దేని యందు లగ్నం అవుతూ ఉంటుందో అదే పని చేస్తుంది. ఎందుకంటే బుద్ధి ఆ మనస్సుకి వశమైపోయి ఉంటుంది. భగవంతుడు మనకు మనస్సు ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. వివేకం అంటే బుద్ధి ఇచ్చిన మిగతా పశుపక్షాదులకి వివేకం లేదు. అవి దైనందిక చర్య అంతా ఎలా ఉంటుందంటే ఒక రొటీన్లా ఉంటుంది. అలా చేసుకుంటూ పోతుంది. తెల్లవారు లభిస్తాయి, ఆ ఆహారం కావాలి అంతే. వాటికి స్నాన సంధ్యాదులు ఏమి లేవు, ఆహారం తీసుకుంటాయి. తర్వాత ఏం చేస్తాయి, ప్రాకృతిక పడిన ఆహారం తింటాయి. మానవుడు అన్ని విషయాన్ని మార్చుకొని తింటాడు. అందుకోసం అనే మనస్సు అనేది మానవుడికి నిలకడగా ఉండడానికి అవకాశమే లేదు. మనస్సు దేనికోసం పదే 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 ఆలోచిస్తూ ఉంటుందో తాను అది అయిపోతుంది. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయం అని చెప్పడానికి కారణం. ఈ బంధానికి మోక్షానికి కారణమైనటువంటిది మనస్సు. ఈ మనస్సుని జయించగలిగే బుద్ధి సంపాదించాలి. అది మెయిన్. ఆ బుద్ధిని సంపాదించడమే అంటే కుబుద్ధిని తీసేయాలి. ఎప్పుడు అవుతుంది ధనం? ఎప్పుడు వస్తుంది? అలక్ష్మీన్ నాశయామ్యహం జయస్తాం అలక్ష్మీన్ నాశయామ్యహం అంటుంది శ్రీ సూక్తం. ఆ అలక్ష్మీ స్వరూపాన్ని తీసేసాం అనుకోండి, అక్కడికి వచ్చి ధనమే రావాలి అనుకుంటే ఒక కుండ పట్టుకొని నీళ్ళకి వెళ్తాం. ఆ కుండ లోపల భాగం బాగలేదనుకోండి, ఆ తెచ్చే నీళ్ళు కూడా బాగుంటాయి. కనుక ఘటం అంటే శరీరం, ఇది శుద్ధిగా ఉండాలి. ఇది శుద్ధిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం తెచ్చినవన్నీ కూడా శుద్ధంగానే వస్తాయి. అంతే. కాబట్టి మనం ధనం కోరుకుంటున్నామంటే అక్కడ అలక్ష్మీ రూపం ఏదైతే ఉందో తీసేయాలి. అది తీసేస్తే ధనం వస్తుంది. అలాగే ఇక్కడ మనస్సు నిరంతరం కోరికలతో నిండి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే చంద్రుని యొక్క ప్రభావం మనస్సు మీద ఉంటుంది. దాన్ని జయించగలిగేటువంటి ఏకైక శక్తి బుద్ధికి మాత్రమే ఉంది. కానీ మనకి ఏ బుద్ధి నుంచి పంపించాడో భగవంతుడు దానికైతే లేదు. అది మనస్సుకి
వశమయ్యే ఉంటుంది. అవును. ఈ బుద్ధిని తీక్షతరంగా మార్చుకోవాలి. అంటే మనలో ఉన్న కుబుద్ధిని తీసేయాలి. ఈ కుబుద్ధిని తీసేదే దీక్ష అంటాం. దీక్ష అంటే అంటే బుద్ధి. ఏదైతే పనికిరాని బుద్ధి మనకుందో, ఏదైతే మనస్సుకు లోబడి ఉన్న బుద్ధి ఉందో దాన్ని తీసేటువంటి చర్యే, దానికి చేసిన సాధనే దీక్షగా చెప్పబడుతుంది. దీక్షలో కొన్ని నియమాలు ఇస్తారు. ముఖ్యంగా మనస్సు చంచలంగా ఉండడానికి కారణం ఆహారం. ఆహార విహారాదులే మన మనస్సు చంచలానికి కారణం. ఎందుకంటే సాత్విక ఆహారం మనస్సును నిలకడగా ఉంచుతుంది, మనస్సులో సద్భావాలను ఉద్భవం చేస్తుంది, భగవంతుని వైపు నడిపిస్తుంది. భగవత్ ప్రేరణతో మనం మంచి కార్యక్రమాలు చేయగలిగేటువంటి ఒక నిస్వార్థ గుణాన్ని ఇస్తుంది. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ త్యాగం అనే గుణం లేనప్పుడు ఆ డబ్బులు మనం భగవంతుని కోసం వినియోగించలేము. దీనికన్నా ధనవంతులు ఉంటారు, వాళ్ళు ₹1 ఖర్చు పెట్టడానికి 10 ఆలోచిస్తారు. కానీ కొంతమందికి ఏమీ ఉండదు, ఇది చేయాలనుకుంటున్నాను, చేయండి, నాకు కలిగింది నేను ఇస్తాను. అంటే ఈ త్యాగం అనేటువంటి గుణం దేనివల్ల వస్తుంది అంటే తాను తీసుకున్న ఆహారం వల్ల వస్తుంది, తాను ఉంటున్నటువంటి పరివేశం వల్ల వస్తుంది, తాను చేస్తున్న స్నేహితుల వల్ల వస్తుంది, తను మాట్లాడుకునే మాటల వల్ల వస్తుంది. ఈ విచారధారని మార్చగలిగేటువంటి ఏకైక సాధన అన్నం. అన్నం అనేసరికి అన్నము అన్న పదం అది తెలుగు పదం కాదు, సంస్కృత పదం. అన్నము అంటే భక్షించేది అని అర్థం. భక్షణ అంటే మనం తినేది, మనం తింటే మనం రక్షించేది, దాన్ని భిన్నంగా చేసుకుంటే అది మనల్ని భక్షిస్తుంది. అన్నమే 2 విధాలుగా పనిచేస్తుంది. ఇది చూడండి, దక్షిణాదికి ఉత్తరాదికి ఉన్న పెద్ద తేడా ఏంటి అంటే దక్షిణాదిలో లభించేటువంటిది అన్నం, ఉత్తరాదిలో రొట్టెలు గిన్నె తింటారు. అది కూడా అన్నమే, ఆహారం. అన్నం అనేది దానికి అనుగుణం. అన్నం అంటే ధాన్యం, దాని ద్వారా వచ్చే బియ్యం, అందులో ఉడికించగా వచ్చేది అన్నంగా పిలుస్తుంది. అయితే ఏ కాయధాన్యాలని మనం ఉడికించి ఆహారంగా మార్చుకుంటామో అవన్నీ కూడా అన్నస్వరూపాలే. గోధుమలు ఉడికించి మనం చెయ్యం, అది కూడా గోధుమలు దాన్ని కూడా ఉడికించి పాయసంగా మార్చుకొని తిన్నవాడు కూడా దక్షిణాది వాడే. దక్షిణాదిలో ఉన్నటువంటి ఆహారం విశేషత్వాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆహారం వల్ల భగవంతుని దగ్గరగా చూడగలిగేటువంటి శక్తి లభిస్తుంది మానవుడికి. ఎందుకంటే ఉత్తరాదిలో ఉన్నారు, అక్కడే భగవంతుడు పుడుతున్నాడు. ఎంతమంది భగవంతుని తీసుకోండి, కృష్ణుడు అక్కడే పుట్టాడు, రాముడు అక్కడే పుట్టాడు, దేవాది దేవతలందరూ అక్కడే పుట్టాడు. ఉత్తరాదిలో హిమాచల పాదభూమిలో పార్వదేవి నడయాడుతూ ఉండేది. మరి ఇవన్నీ ఉత్తరాదిలో హిమాలయాలు ఉన్నాయి, భగవంతుడు నివసించే స్థలాలు, భగవంతుడు జన్మించే స్థలాలు కూడా కలిగి ఉండి కూడా ఆ భగవంతుడు ప్రాచుర్యం పొందాలి అంటే దక్షిణాది అవసరం మళ్ళా. ఎందుకంటే ఇక్కడ అన్నానికి ఒక విశేషమైన ప్రాధాన్యత ఉంది కనుక. తెలిసింది కదండి, అన్నాన్ని భిన్నంగా చేసుకుని తినేటువంటి విధానం కూడా ఉంది. అది కూడా భగవత్ తత్పరత నుంచే వచ్చింది. ఏంటి అంటే ఆయన పెర్మిషన్ మీదనే, ఆయన ఆజ్ఞ మీదనే పులిహోర చేసుకొని తినొచ్చు, అలాగే దద్దోజనం చేసుకొని తినొచ్చు, పొంగలు చేసుకొని తినొచ్చు. ఎన్నో రకాలుగా ఈ 3 అనేది ఉంది. ఈ 3 తప్ప మరి ఇంకేం లేవు. విశేషంగా అమ్మవారికి శాకాన్నం అని ఒకటి పెడతాం, కాయగూరలు వేసి. అది కూడా అమ్మవారికి చెల్లించి పెడితేనే, లేదంటే అది కూడా శరీరానికి వేడి చేస్తుంది, శరీరం అష్టపరుస్తుంది. అలాగే ఈ పులిహోర కూడా ఏ ఒక్క ప్రసాదం అయినా సరే దైవ కాంకేర్యానికి వాడి తర్వాత మనం తినాలే తప్ప మీరు తినకూడదు. ఈ విషయాలన్నీ కూడా ఇందులో ఉన్న సారాన్నంతా తీసుకునే మనకి అయ్యప్ప దీక్ష ఏర్పరచబడింది. అయ్యప్ప దీక్షలో ప్రతిదీ కూడా మనం నియమానుసారంగా దాని ఒక దైనందిక చర్యగా మార్చుకున్నాం. అప్పుడు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలో ఉన్నాయి. అన్నాన్ని తినే విధానం పోయింది, అన్నం వండే విధానం పోయింది. ఇంట్లో మనం ఎందుకు అన్నీ ఖర్చు పెడుతున్నాం, అన్నీ తెస్తున్నాం, కానీ మనం అందరూ ఒకేలాగా ఉండలేకపోతున్నాం. అందరూ ఒకే విచారధారతో ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ అన్నాన్ని వండే విధానం చెడిపోయింది. అది పవిత్రతగా ఉండేవారు, మడి కట్టుకుని ఉండేవారు. అందులో విశ్వబ్రాహ్మణ కులంలో అన్నాన్ని వండే పద్ధతి చాలా విచిత్రంగా ఉండేది. వాళ్ళు దైవానికి పెట్టకుండా ఏమి తినేవారు కాదు. ఏం పెట్టేవారంటే అన్నంలో కాస్త పసుపు వేసి, కాస్త పెసరపప్పు వేసి దాన్ని పులగంగా మార్చుకొని వాళ్ళకి ఏమి తినడానికి వాళ్ళు ఉన్నదాంతో సంతృప్తి చెందిన వాళ్ళు విశ్వబ్రాహ్మణ్స్. ఉన్నదానితో సంతృప్తి చెందడమే. దానివల్ల
ఏది లేకపోతే చిన్న బెల్లం ముక్క పట్టుకొని తినేవారు. ఇలా ఉండడం వల్ల వీళ్ళలో ఆడపిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉండేది కాదు. విశ్వబ్రాహ్మణ కులంలో ఆడపిల్లలే ఉండేవారు కాదు. అందరూ మగ సంతానమే. ఆ ఆహారాన్ని కూడా గొప్ప వీర్య వృద్ధి చేస్తుంది. ఆ వీర్య వృద్ధి చేయడం వలన వీళ్ళు తెలివైన వాళ్ళుగా ఉండేవారు. అద్భుతమైన తెలివితేటలు ఉండేవి. బ్రహ్మంగారు అని పిలిచేవారు స్వయంగా వీళ్ళని. ఆ అవస్థ నుంచి మనం దిగజారం చెప్పాలంటే. అదే అన్నాన్ని పవిత్రంగా తినడం, సాత్వికంగా తినడం అలవాటు చేసుకుని ఒక అమావాస్య రోజు మనం ఎందుకు దుకాణాలు కడుతున్నాం? ఆ రోజు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో మనస్సును లయం చేయడానికి కోసమే కడుతున్నాం. కానీ ఆ పని చేయటం లేదు మనం. ఆ రోజు మిగతా కార్యక్రమాలు రకరకాలు చేసుకున్నాం. అమ్మవారి యొక్క ఆజ్ఞ ఏంటంటే ఒక 1000 నామాలని, తన నామాన్ని 1000 సార్లు జపిస్తే, ఒక 10 మాలలు చేస్తే మీకు ఒక నెలకు కావాల్సినటువంటి మొత్తం నేను ఇస్తానని అమ్మవారే దానికి ఆజ్ఞ అడిగారు. కానీ మనం ఆ రోజు ఆ పని చేయటం లేదు. మనం ఆ రోజే ఇంకా వేరే కార్యక్రమాలు నిమగ్నం అవుతాం. అది అమావాస్య ఎందుకున్నారు? అది ముందు ఆమావస్యము, ఆమోజు అని అర్థం. ఎందుకంటే చంద్రుని యొక్క పూర్తి ప్రభావం మనస్సు మీద ఉంటుంది కనుక ఆ మనస్సుని నిశ్చలంగా ఉంచడానికి ఆయన లేని రోజు చూసుకున్నాం మనం. ఆయన లేని రోజున దైవిక కార్యక్రమాలలో మనం పూర్తిగా నిమగ్నం అయితే మనం ఒక నెలకు సరిపడిన ఆహారాన్ని ఏమీ విచారణ లేకుండా మనం పొందగలం. ఆ రోజు ఏం చేయాలి యాక్చువల్గా అంటే ఉపవాసం ఉండాలండి. ఉదయం నుంచి. ఎందుకు ఉపవాసం ఉండాలంటే ఉప్పు చంద్రుడిదే, బియ్యము చంద్రుడిదే, పాలు పెరుగు చంద్రుడివి, రసములు కూడా చంద్రుడివి. ఒక పండు ఉంది, ఆ తీయదనం ఇచ్చేవారు కూడా చంద్రుడి. కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టేయాలి. ఇవన్నీ విడిచిపెట్టాలంటే ఉపవాసం ఉండడం. ఉదయం నుంచి సాయంత్రం ఉపవాసం ఉండి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి ఎవరు? ఆత్మాభిమానాన్ని ఇచ్చిన వారు ఎవరు? సూర్యుడు. కాబట్టి సూర్యునికి ఇష్టమైన పల్సెస్ వాడుకోవాలి. సూర్యునికి ఇష్టమైన పల్సెస్ ఏంటి? గోధుమలు మనం వండుకొని మనం నేర్చాం. ఎవరు? దక్షిణాది వాళ్ళు పాయసంగా చేస్తాం. కానీ ఉత్తరాదిలో ఏముండదు, విసరడం, ఆ పిండితో రొట్టె చేసుకోవడం. కాబట్టి 2 గోధుమ రొట్టెలు బుద్ధిని ప్రసాదించేటువంటి బుధగ్రహం యొక్క పల్సెస్ అవుతున్నాయి. వాటితో చేసే కూర. రాత్రికి 2 రొట్టెలు, పెసల కూర. ఎవరైతే ప్రతి అమావాస్యకి చేస్తారో వాళ్ళు ఇంత దివ్య తేజస్సుని పొందుతారో చెప్పడానికి లేదు. తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ జ్ఞానమే తేజస్సు. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళ ముఖంలో బ్రహ్మ తేజస్సు ఉంటుంది. కాబట్టి ఆహారం మీద ప్రత్యేకమైన దృష్టి సారించి మాంసాహారాన్ని వీలుంత వరకు ఎవరైతే త్యజిస్తారో ఇంకా ఆ ఇల్లు స్వర్గంగానే ఇంకా మంచిది. మాంసాహారం ఎప్పుడు తగ్గిస్తారు? తగ్గించాలి. తగ్గించకుండా మన ఏంటి ఇక ఫ్యూచర్లో మన పిల్లలు కూడా మంచిగా పయనించాలి కదా. అంతే కదా. రానున్న రోజులు ఎంత ఉన్నా మంచి రోజులు మనం మంచి చేసుకొని. మాంసాహారం మనది కాదు. మన శరీర ఘటన మాంసాహారం తినే విధంగా తయారవ్వాలి. అది ఈ 40 రోజులు ఎంత హాయిగా ఉంది మాకు. ఇది 40 రోజులు ఎంత అజీర్ణం ఉండదు, యాసిడిటీ ఉండదు. ఎంత తిన్నా జీర్ణం అవుతుంది. ఎంత తిన్నా జీర్ణం అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఒట్టప్పుడు ఇంత జీర్ణం అవ్వదు. సాధారణ సమయాల్లో 4 ఇడ్లీ తిన్నవాడు